అంటే మీరు తీసుకున్న 4 సంవత్సరాల్లో అకాడమీలో అంటే కొత్త సబ్జెక్టులు ఏమైనా పరిచయం చేస్తారంటే ఫీల్డ్ వెళ్ళడం కానీ లేదా బుక్స్ వరకు ఉంచడం కానీ? ఒకటి నేను ఇంట్రడ్యూస్డ్ అండి, పబ్లిక్కి ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి కదా. ఎస్, అది ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఇట్స్ అ ఫేవరెట్ సబ్జెక్ట్ ఆఫ్ మై. సో నేను ఇంట్రడ్యూస్డ్ ఎ మాడ్యూల్ దేర్. ప్రతి బ్యాచ్కి ఐ టాట్. ఒకసారి మీరు ఆ పిహెచ్డి గురించి చెప్పండి. ఇది యాక్చువల్గా అది పిహెచ్డి కాదండి, ఇది ఎడ్వర్డ్ ఎస్ మేసన్ అని ఒక ఫెలోషిప్ ఉంది. ఎడ్వర్డ్ ఎస్ మేసన్ ఫెలోషిప్లో అది యునైటెడ్ స్టేట్స్లో హార్వర్డ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. ఆ హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ 1 year ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అది ఆ ప్రోగ్రామ్. అది కన్సెప్చువలైజ్ చేసింది అట్లాగా. కాన్సెప్చువలైజ్ చేసింది అది. హార్వర్డ్ అంటే అందరికీ భ్రమే, ఎవరికి భ్రమ కాదు. ఎప్పటికైనా జీవితంలో హార్వర్డ్లో చదవాలని అనుకుంటారు ఎవరైనా. అయితే నేను అకాడమీలో ఉండడం వల్ల కొంచెం నా మైండ్ ఆ డైరెక్షన్ అకాడమిక్ వెళ్ళింది. సో దెన్ ఐ టుక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ యాజ్ అ ఛాలెంజ్. ఐ సెడ్ వై డోంట్ ఐ ట్రై. సో ఐ ట్రైడ్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. అందులో ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్. దే విల్ గివ్ యూ అ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ అ వెరీ వైడ్ చాయిస్. ఆల్మోస్ట్ 600 కోర్సెస్ ఉంటాయి. 600 కోర్సెస్ అంటే దాని గురించి నేను చూసినప్పుడు షాక్ అయ్యి, ఇన్ని కోర్సెస్ అంటే లుక్, ఆయన ఒక ప్రొఫెసర్ చెప్పారు నాకు. ఆయన ఏమన్నారంటే లైక్ స్టడీయింగ్ ఎట్ హార్వర్డ్ ఈజ్ లైక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ అ హోస్ పైప్. యువర్ థర్స్ట్ కెన్ నెవర్ బి సేషియేటెడ్, బట్ యూ విల్ గెట్ డ్రెంచ్డ్ ఎనీవే. సో అప్పుడు నాకు అర్థమైంది, డోంట్ ట్రై టు మాస్టర్, there is no need. You are an administrator, you remain one, but you have to learn as much as you can while you are here. So with that single motive, learning it, drinking from a hose pipe ante etla, how can you drink? Inta pedda pipe how can you drink? So much is coming, but you can never take, but get drenched anyway. Aa knowledge anta kuda mimmalni tadipeyali. So that is how I took it as a perspective, and then I learnt a lot during that time. In fact, probably the hardest days of my life in my bureaucratic career were those days. Hardest in terms of work that I had put in. అంటే ఆ సబ్జెక్టు ఇక్కడ మీకు మీ స్టూడెంట్స్కి ఏ విధంగా ఇచ్చేస్తారు? దాన్ని ఏం చేస్తానంటే కస్టమైజ్ చేస్తానండి. అక్కడ నేను నేర్చుకున్నది, ఐ డిడ్ లాట్స్ ఆఫ్ కోర్సెస్ ఆన్ ఎథిక్స్ అక్కడ. దెన్ ఐ ఆల్సో నా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉండే కొన్ని ఎక్స్పీరియన్సెస్ బేసిస్ మీద ఐ రోట్ సమ్ ఆఫ్ మై కేసెస్. అందులో ఒక కేసు వాళ్ళు తీసుకుని నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ టీచింగ్ మెటీరియల్ ఫర్ వన్ ఆఫ్ ద ఎథిక్స్ కోర్సెస్ ఇన్ ద యూనివర్సిటీ. సూపర్. అంటే నేను రాసిన దాన్ని వాళ్ళు, నేను రాసింది ద సాయిల్డ్ హ్యాండ్స్ అని నేను రాశాను. ఆయన కెనెత్ విన్స్టన్ అని ప్రొఫెసర్, ఆయన దాని పేరు మార్చి ద గుడ్ కమిషనర్ అని పెట్టారు. ద గుడ్ కమిషనర్ అని చెప్పి ఇప్పటికీ కూడా అక్కడ మీ పేరు మీద ఉంటుంది అక్కడ లెసన్. అక్కడ హార్వర్డ్ కేస్ ప్రోగ్రాంలో ఎట్లా ఉంటుందంటే మన పేరు ఎప్పుడు చెప్పరు అక్కడ, ఎందుకంటే అది కేసెస్ కదా, పర్సనల్ కేసెస్, లేకపోతే ఎప్పుడైనా టార్గెట్ అవుతారని చెప్పి కేసెస్ ఎప్పుడు పర్సనలైజ్ చేయరు. అందులో అది ఎంత ప్రాసెస్, చాలా రిగరస్ ప్రాసెస్లో ఉంటుంది అది. అంటే ఫర్ ఇట్ టు గెట్ ఇన్ టు ద క్లాస్ రూమ్ ఫర్ డిస్కషన్ పర్పసెస్, it's a good honor. In fact, I can think that it's a good thing that has happened. క్లాసెస్లో తర్వాత వేరియస్ బ్యాచెస్కి వాళ్ళు అది కేస్ చెప్పి దీనిపైన డిస్కషన్ పెడతారు అనమాట. సో ఇట్స్ 1.5 hours డిస్కషన్ ఆన్ దాట్, బ్యాచెస్ ఆఫ్టర్ బ్యాచెస్. అకాడమీలో స్టూడెంట్స్కి 4 బ్యాచ్లు కూడా మీరు ఈ కోర్సు చెప్పానండి. తర్వాత కూడా నేను అకాడమీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను వెన్ ఐ వెంట్ ఆఫ్ టు ఢిల్లీ, మళ్ళీ నన్ను వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెనక్కి పంపించి ఒక 1 week మాడ్యూల్ తీసుకోమని చెప్పాను. సో ఐ డిజైన్డ్ అ మాడ్యూల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ కాల్డ్ ఎథిక్స్ ఫర్ obligations of public officials అని అది ఒక మాడ్యూల్. The obligations of public officials. If you want to be a public official, then you had better acknowledge the fact that there are certain obligations. Obligations లేకుండా అంత నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తా, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాను, నేను ఐపీఎస్ ఆఫీసర్ అంటే కుదరదు. There is a certain foundational expectation from you. అందులో మీరు కాంప్రమైజ్ చేయడానికి కుదరదు అన్నది వాళ్ళకి నేర్పాలి. లేకపోతే ఏంటంటే ఇంకొచ్చాం కదా ఐఏఎస్ అయిపోయి మేము ఏం చేసినా నడిచిపోతుంది, ఐపీఎస్ అయిపోయి మేము ఏం చేసినా ఎవరిని తనినా పర్లేదు, ఎలా తనినా పర్లేదు, మమ్మల్ని అడిగేవాళ్ళారు.
కొంతమంది ఆ యాటిట్యూడ్ తోటి వస్తారండి, వాళ్ళని శానిటైజ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఫర్ దాట్ ఓన్లీ. లేకపోతే ఏంటంటే రకరకాల, ఇప్పుడు దేశం పెద్దది, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. కొంతమంది ఎలిటిస్ట్ వస్తారు, కొంతమంది వెరీ హంబుల్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. వీళ్ళ యాటిట్యూడ్స్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్స్ వేరు. వాళ్ళకేంటంటే దిస్ ఈజ్ ఓన్లీ వాళ్ళు వీళ్ళని నేను అన్ను, వీళ్ళకి ఉంది వాళ్ళకి ఉంది, అది అట్లా కాదు. సర్వీసెస్ ఆర్ ఓన్లీ ఫర్ ఆర్సెల్స్ అని కొంతమంది ఉంటారు. అలా కాదు, సర్వీసెస్ ఫర్ ద నేషన్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్న సింపుల్ పాయింట్ వాళ్ళ మైండ్లోకి డ్రిల్ చేయడానికి టైం పడుతుందండి. ఇప్పుడు సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నేను ఎందుకంటున్నాను? అదే కలెక్టర్ గారు కారు చూడు, ఆయన చూడగానే ఒక 30 మంది చుట్టూ చేరిపోయారు, ఆయన వెనకాల ఒక బెళ్ళ బంట్రోతు, ఇవన్నీ చూసుకుంటే ఎవరికైనా మోజు వస్తుంది, మోహం వస్తుంది. ఇప్పుడు ఆ మోహాన్ని అదే లైఫ్ అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఇన్ కెరియర్ ఆఫ్ అబౌట్ 35 years మీరు కలెక్టర్గా ఎంత అంటే 10 years లోపల అయిపోతుంది. ఆ తర్వాత యూ హ్యావ్ టు బీ ఇన్ ద సర్వీస్ ఫర్ అనదర్ 25 years. ఇప్పుడు కనుక మీరు మిమ్మల్ని ఎన్రిచ్ చేసుకోకుండా గవర్నమెంట్ అసలు ఏంటి, హౌ డస్ ఇట్ ఫంక్షన్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్ అన్నది మీకు తెలియకపోతే నెక్స్ట్ 25 years విల్ బి వేస్టెడ్. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా నా కారు ఉందా, నా వైఫ్కి ఒక కారు ఉందా లేదా, లేకపోతే ఇప్పుడు నా చుట్టూ ఒక 10 మంది జనం తిరుగుతున్నారా లేదా, ఇటువంటి వ్యూ పాయింట్స్ పెట్టుకుని మీరు సర్వీస్లోకి వచ్చారు అంటే, ఇప్పుడు అది కనుక నేను తీయలేకపోతే అదే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వేస్టే. మీరు ఎందుకంటే మీరేం నేర్చుకోలేదు అక్కడ. నేర్చుకోవాల్సిన టైంలో మీరు నేర్చుకోకపోతే తర్వాత మీరు దాన్ని ఎట్లా ఉపయోగిస్తారు? సార్, సాధారణంగా ఎన్పిఏ లాంటి సంస్థల్లో బయట నుంచి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ అంటే అప్పటి వరకు ఒక పెద్ద చదువుకున్నాను నాది లేదు, మంచి మంచి ఫ్యామిలీస్ వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ చెప్పిందే చేయాలి, అక్కడ ఒబే చేయాలనేది రూల్ ఉంటుంది. మీ దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది? అంటే ట్రైనింగ్ పీరియడ్లో వన్ హ్యాస్ టు బి హంబుల్ అండి, లేకపోతే యూ కెన్ నెవర్ లా. మాకు అక్కడ రెవెన్యూ షెరిస్టదార్ అంటారు, నాజీర్ అంటారు, 4-5 పొజిషన్స్ ఉంటాయి రెవెన్యూ, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద ఉండే. దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎంత గొప్ప డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, నేను అసిస్టెంట్ కమిషనర్ని, నేను ఏదో రాసేసి ఇంగ్లీష్లో తీసుకొచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్తే, సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, RSTPలు అంటారు. అక్కడ నాజీరు రెవెన్యూ సరిష్టదారులు అని ఉంటారు. వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి, ఈ అబ్బాయిలో రాశాడు, వాట్ డూ యూ థింక్ అంటే, వాళ్ళు చిరునవ్వు నవ్వి, సరే జరగదు సార్, ఈయన చాలా చాలా భ్రమల్లో ఉన్నాడు, ఇవన్నీ జరగవు, యాక్చువల్గా ఇది అని వాళ్ళు చెప్తారు. వీళ్ళకి ఈగో ఫీలింగ్ వస్తుంది కదండి? వస్తుంది. ఆ ఈగోని చంపుకున్నవాడే నేర్చుకుంటాడు. ఆయన చెప్పింది ఉంటుంది, రకరకాలు ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, శానిటైజేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆ ప్రాసెస్ ఈజ్, దట్స్ వై ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక జరగకపోతే అది జీవితాంతం లైబిలిటీస్ అయిపోతారు వీళ్ళు. అది నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పైనే నేను చాలా టైం స్పెండ్ చేశాను. 4 years అకాడమీలో ఉన్నాను, మళ్ళీ ఇంకొక 3 years నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి వచ్చాను. తర్వాత ఒక నేషనల్ సెంటర్ ఫర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పి ఐ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ దాట్. సో ఐ హ్యావ్ దట్ న్యాచురల్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ట్రైనింగ్. నెక్స్ట్ ఎక్కడ చేశారు? అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చాను డెప్యుటేషన్కి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో ఐ వర్క్డ్ యాజ్ డైరెక్టర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ICAR పేరు అని ఉంటారు కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. దానికి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఈజ్ కాల్డ్ DARE. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో DARE అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఐ వాజ్ దేర్ యాజ్ డైరెక్టర్ ఫర్ ఆల్మోస్ట్ 2 years. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్వేస్ కన్సిడర్ దట్ యాజ్ అ గ్రాటిట్యూడ్ పోస్టింగ్. అంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ MSc అగ్రికల్చర్, నేను ICAR ఫెలోని. I was at that time All India 6th ranker. So I got that fellowship from the ICAR, and then they completely sponsored my education. Na postgraduate education was actually sponsored by the ICAR. So ఆ ఫెలోషిప్లో వాళ్ళు ఆ రోజుల్లో నాకు 400 rupees ఇచ్చి, అంటే త్రూ ఎగ్జామినేషన్, దాని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేవారు. ఎగ్జామ్ రాసి దెన్ ఐ గాట్ దట్ ర్యాంక్. సో వాళ్ళు ఇచ్చిన దానివల్ల నేను ఐ డిడ్ మై మాస్టర్స్. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ గ్రేట్ఫుల్. ఎప్పటికైనా ఏదన్నా ICARలో నేను మళ్ళీ చేయాలని. అండ్ ఫార్చునేట్లీ నాకు ఆ పోస్టింగ్ వచ్చింది. డైరెక్ట్ 2 years చేశారు. 2 years చేశాను. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? ఐ వెంట్ బ్యాక్ టు ది స్టేట్. అప్పుడు కమిషనర్ అగ్రికల్చర్ అండ్ కమిషనర్ ఫిషరీస్, ఆ 2 పోస్టింగ్స్ అప్పుడు నేను చేశాను. అప్పుడు కమిషనర్ అగ్రికల్చర్లో దెన్
I did a few things, but I think most important thing నా దృష్టిలో strawberry I introduced in the state of Meghalaya. ఆల్రెడీ ఫిష్ పెట్టారు, తర్వాత స్ట్రాబెరీ కూడా స్టార్ట్ చేశారు. అప్పటికి ఇంకా ఫిషరీస్లో ఇంకా రాలేదు. ఫిషరీస్ ఇంకొక ఇంటర్వెన్షన్. అది స్ట్రాబెరీ ఏంటంటే ఇట్స్ అ రేర్ ఫ్రూట్ అండి. అవునండి. అక్కడ మా కండిషన్స్కి నాకేదో ఇంట్యూషన్ చెప్పింది ఏంటంటే స్ట్రాబెరీ ఇక్కడ బాగా వస్తుంది కదా అని. కానీ అక్కడ అసలు వాళ్ళకి తెలియదు, అసలు స్ట్రాబెరీ ఫ్రూటే తెలియదు. స్ట్రాబెరీ అప్పటి వరకు మన దేశంలో కేవలం మన పూణే దగ్గర మహాబలేశ్వర్ అని ఒక place ఉంది. అక్కడే స్ట్రాబెరీ దొరికేది, ఇంకెక్కడ దొరికేది కాదు. అక్కడక్కడ హిమాచల్లో దొరికేదేమో కానీ బట్ స్ట్రాబెరీ అంటే మహాబలేశ్వర్ ఇంకెక్కడ దొరికేది కాదు. నేను స్ట్రాబెరీ మన కండిషన్ సూట్ అవుతాయి కదా, వై డోంట్ వీ మేక్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను అంటే మా డిపార్ట్మెంట్లో అందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యారు. సార్ స్ట్రాబెరీకి సబ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కావాలి, ఆ టెంపరేచర్స్ లాగు మన దగ్గర అది ఇది అనుకుంటా రకరకాలుగా టెక్నికల్ పీపుల్ దే ఫీల్ దట్. బట్ ఐ ఆల్సో ఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఐ సమ్హౌ డిడ్ నాట్ బిలీవ్ దెమ్. వాళ్ళు ఏదో చాలా నో చెప్తారు, ఎందుకంటే టెక్నోక్రసీలో ఏంటంటేనండి ఒక బ్యూరోక్రాట్ వచ్చి చెప్తే యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టం వాళ్ళకి. అది కానీ అక్కడే కొడుతుంది. ఆ హర్డిల్ని నేను బ్రేక్ చేయడానికి నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అగ్రికల్చర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండే కాకుండా నేను అప్పుడే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి వెనక్కి వచ్చాను. సో అక్కడ కమిషనర్ హార్టికల్చర్ ఎంఎల్ చౌదరి అని ఒక ఆయన, డాక్టర్ ఎంఎల్ చౌదరి, సైంటిస్ట్ బట్ అ వెరీ వెల్ మీనింగ్ పర్సన్. నేను ఆయనకు ఫోన్ చేసి కెన్ యూ కమ్ హియర్ ఫర్ అ వైల్ అండ్ దెన్ ఐ జస్ట్ వాంట్ టు దిస్ అంటే ఆయన వెంటనే పాపం ఇమీడియట్గా వచ్చారు. వస్తే ఆయన కొంచెం లే ఆఫ్ ద ల్యాండ్ చూపించి ఇది ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు. ఆయన అన్నారు, సి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ 2 different థింగ్స్, బట్ నాట్ ట్రయింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, సో లెట్ us డూ ఇట్ అని ఆయన అప్పట్లో చెప్పారు. సో ఐ విల్ గివ్ యూ సమ్ ఫండ్స్, లెట్స్ డూ ఇట్ అండి. హార్టికల్చర్ కమిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇమీడియట్లీ హీ శాంక్షన్ సమ్, అది నెట్వర్క్. సో త్రూ నెట్వర్క్ ఇట్ హ్యాపెన్. ఎంత ఇచ్చారండి అప్పట్లో? ఐ థింక్ ఇట్స్ less than 1 crore. ఓకే, జస్ట్ 1 crore ఇచ్చి దీంతో నువ్వు ట్రై చేయి, ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను. ఓకే, ఐ టుక్ ద మనీ అండ్ ఇమీడియట్లీ ఒక అబాండన్డ్ ఫామ్ ఒకటి ఉంది మాది. దాన్ని మొత్తం అసలు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నష్టం తీసుకురావడం అనేది అసలు దట్స్ నాట్ రైట్. ఫస్ట్ అసలు గవర్నమెంట్ ఫామ్లో ట్రై చేద్దాం అని చెప్పేసి మొత్తం దాన్ని డెమాలిష్ చేయించేసేసి, సో ఐ కంప్లీట్లీ రీబిల్డ్ దట్ ప్లేస్ ఫర్ స్ట్రాబెరీ. అండ్ లో అండ్ బిహోల్డ్ అవి ఇంత సైజు, ఎందుకంటే కాల్షియం రిచ్ సాయిల్స్ కాబట్టి. సో దే ఆర్ ఆల్సో వెరీ స్వీట్ కంపేర్ టు మహాబలేశ్వర్ పుల్లగా. నేను అది టేస్ట్ చేశాను, నేను ఇది టేస్ట్ చేశాను. దెన్ ఐ రియలైజ్డ్, అరే ఇంత వాల్యూ పెట్టుకుని, ఇంత పొటెన్షియల్ పెట్టుకుని మనం వెనక్కి వెళ్ళడం ఏంటి, కమ్ ఆన్ లెట్ us గో అహెడ్. అప్పుడు దెన్ దే గివ్ మీ దిస్ సమ్ ఫండింగ్, అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. చూపించాను తీసుకెళ్ళండి, ఢిల్లీ తీసుకెళ్ళి ఎంఎల్ చౌదరికి చూపించాను, ఇదిగో దిస్ ఈస్ వాట్ హ్యాస్ కమ్. దెన్ ఈ సెడ్ దీస్ ఆర్ బెటర్ దెన్ మహాబలేశ్వర్ స్ట్రాబెరీస్, గో అహెడ్. సో వీ వెంట్ అహెడ్. నౌ టుడే మేఘాలయ produces 1,000 metric tons of strawberries, and we are the 3rd largest producer of strawberries in the whole country. First Mahabaleshwar, first is Maharashtra, it continues to be, then Himachal, and 3rd is Meghalaya. అండ్ నార్త్ ఈస్ట్లో జస్ట్ ఇమాజిన్, ఇవన్నీ మెయిన్లాండ్ స్టేట్స్ అండి. వీళ్ళకి ఏంటంటే యాక్సెస్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, అన్ని బాధలు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండవు. మాకు అక్కడ నార్త్ ఈస్ట్లో ఒక చిన్న జిప్సమ్ కావాలి అంటే జిప్సమ్ కోసం మేము ఒక 100 kilometers వెళ్తే కానీ రాదు. యూనో అన్ని ప్రాబ్లమ్సే అక్కడ, అంత లాజిస్టిక్స్ ఆర్ హ్యూజ్ ప్రాబ్లమ్. ఇప్పుడు నౌ ఐ హ్యావ్ అబౌట్ 2,000 farmers who are connected only to strawberry in the state of Meghalaya. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్, మాకు తెలియని అడ్వాంటేజ్, అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది. ఏంటంటే ఇది గ్రోయింగ్ సీజన్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ మే. ఇప్పుడు మహాబలేశ్వర్లో మార్చ్ ఏప్రిల్కి ఎండలు వచ్చేసి ఇక అసలు స్ట్రాబెర్రీ రాదు. ఇక్కడ అప్పుడేమవుతుంది, సీజన్ ఆఫ్ సీజన్ అయిపోతుంది. మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ 4 నెలలు కనుక మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే స్ట్రాబెర్రీ 1 kilo is 400 rupees. And market comes to you instead of you going to the market. So it has become a cash crop for us. Unlike other crops where the farmer has to go and then start begging everybody, trader, వాళ్ళు middlemen, వీళ్ళందరూ వాళ్ళ గ్రిప్లో ఉండి దాన్ని బ్రేక్ చేసుకుని ఇట్ హ్యాస్ హ్యాపెండ్ డిఫరెంట్లీ నౌ. ఇప్పుడు అవర్ స్ట్రాబెరీ ఈజ్ క్యాటరింగ్ టు ద ఎంటైర్ నార్త్ ఈస్ట్. హోల్ ఆఫ్ గువాహటి మార్కెట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ బై us. అండ్ డొమెస్టిక్ మార్కెట్ పెద్దగా లేదు, కానీ ఉన్న డొమెస్టిక్ మార్కెట్ కంప్లీట్లీ స్ట్రాబెరీ సాచురేటెడ్. ఇప్పుడు 1,000 metric tons and 2,000 farmers. And season extends till
జూన్ అప్పటి వరకు. తర్వాత వర్షాలు వస్తే ఇంకా అది చెట్టు బ్రతకదు. అంటే ఇవి కాకుండా ఎక్కువ ఏది పడుతుంటాయండి మేఘాలయలో? ఇప్పుడు నార్మల్ సీరియల్ క్రాప్స్ అంటే ఫుడ్ డెఫిషియెంట్ స్టేట్ అండి అది. మాది ఫుడ్ డెఫిషియెంట్ స్టేట్. అంటే సీరియల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మేజర్ క్రాప్స్లో మనకి ప్యాడీ ఒకటి, మెయిజ్ ఒకటి, ఈ రెండు కాకుండా హార్టికల్చర్ క్రాప్స్ మాకు చాలా. అచ్చా. పల్సెస్ తక్కువ, ఆయిల్ సీడ్స్ తక్కువ. సీరియల్స్లో ఇప్పుడు వీ విల్ ఆల్వేస్ బి డెఫిషియెంట్. నాది ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీకు ఆపర్చునిటీ కాస్ట్ అండ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఆ స్పేస్లో, ఆ టైంలో, ఆ క్యాపిటల్ తోటి ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా పండిస్తే మీకు ఫార్మర్కి బెటర్ రిటర్న్ ఉంటుందా? ఇది ఒక్కటే ప్రశ్న నాది. మీరు ప్యాడీ పండిస్తే మీకు ఎంత వస్తుంది? ప్యాడీ బదులు అదే ఏరియాలో మీరు ఫిష్ చేస్తే మీకు ఎంత వస్తుంది? అంటే కమర్షియల్ దీనికి ఎక్కువ ప్రాక్టీస్. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది, ఇప్పుడు రైస్ ఉంది, మీరు ఎంత చేసినా కానీ విల్ ఎవర్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్? నో. అలాంటప్పుడు ఎందుకంటే హిల్లీ టెరెన్ కదా, హిల్లీ టెరెన్లో వ్యాలీస్ అన్ని దే హ్యావ్ బీన్ టేకెన్ ఫర్ ప్యాడీ. ఎంత మీరు వ్యాలీస్, కొత్త వ్యాలీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ల్యాండ్ లేదు. ఓన్లీ 15% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద స్టేట్ ఈస్ యాక్చువల్లీ కల్టివబుల్. ఓన్లీ 15% ఆఫ్ ద టోటల్ 22,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అంతా చేస్తే వచ్చి మీకు 15% ఓన్లీ, అంటే 3 lakh hectares ఈజ్ రఫ్లీ అవైలబుల్. మిగతాదంతా వేస్టెడ్ స్పేసెస్, కొండలు, భయంకరమైన కొండలు అవి. అంటే అక్కడ కూడా తేయాకు లాంటి పండిస్తుంటారు కదా అవి. అది కూడా చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అదొకటి. రెండోది ఏంటంటే అక్కడ టెరెస్ కల్టివేషన్కి సూటబుల్ ఉండేటివి మాత్రమే ఉపయోగించగలుగుతాం. ఇప్పుడు హార్డ్ రాక్ ఉంది, మీరు చెరుపుంజి వెళ్తారు, హార్డ్ రాక్ గ్రెనైట్ అది. అక్కడ అసలు ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. ఆ టాప్ సైల్ మొత్తం ఎరోడ్ అయిపోయింది అక్కడ ఆ వర్షాలకి. ఓకే. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడు ఇట్లా అయిందనమాట. స్ట్రాబెరీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఇంటర్వెన్షన్స్ అబౌట్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ అండ్ జస్టిఫైయబ్లీ ప్రౌడ్ ఆఫ్. ఓకే సార్. అగ్రికల్చర్ డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ అదే టెన్యూర్లో నేను కమిషనర్ ఫిషరీస్ కూడా చేశాను కదా, అదొకటి. అప్పుడు ఏంటంటే ద బేసిక్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దానికి ల్యాండ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఎందుకంటే పాపులేషన్ డెన్సిటీ ఈజ్ నాట్ సో వెరీ హై. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. వాటర్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఎందుకంటే రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. చిరపుంజి గురించి మీరు వినే ఉంటారు, మౌసిన్ రామేమ, హైయెస్ట్ వాటర్ ఫాల్, హైయెస్ట్ రెయిన్ ఫాల్. సో వాటర్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ల్యాండ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ. ఈ మూడు కలుపుకుని ఇటువంటి పరిస్థితుల్లో ఫిష్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు రావాలి? అదేమన్నా రాకెట్ సైన్సా? చేపలు రాకెట్ సైన్స్ కాదు కదండి. చేపలు వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికీ కూడా అంత కాకపోయినా చాలా తగ్గిపోయింది. అప్పట్లో 25,000 మెట్రిక్ టన్స్ ప్రతి సంవత్సరం వచ్చేది మాకు. ఓకే. ఇదేంటిది, వై ఈజ్ ఇట్ లైక్ దిస్ అని చెప్పేసి దెన్ ఐ కేమ్ అప్ విత్ స్కీమ్ కాల్డ్ ద 1000 pond స్కీమ్. అంటే చిన్న డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి అసలు మీ జీతాలు తీసుకొని మీరు పడి ఉండండి అంతే, అంతకంటే ఎక్కువ మాట్లాడకండి అన్నది లాజిక్ అప్పట్లో. మీకు జీతాలు తీసుకోండి, ఎప్పటికైనా కనీసం టీఈడిఎల్ కూడా డబ్బులు ఉండేవి ఒక వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఆఖరికి ఓ మూల కూర్చుని ఏం చేయాలో గాసిప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ జీతాలు వచ్చేసేవి. సో దే వర్ వెరీ హ్యాపీ. నేను వచ్చి ఇది చేద్దాం అది చేద్దాం అంటే వాళ్ళు కూడా కొంచెం ఏంటి సార్ వచ్చి మాకు లేని పని ఎన్ని పెడుతున్నాడు ఏంటి, చేపలు అంటాడు అంటే ఇక్కడ కొండల్లో చేపలు ఏంటి ఇవన్నీ. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిగిలిన పక్కన పెట్టండి. 1000 pond స్కీమ్ స్టార్ట్ చేశాం. ఇట్స్ కాల్డ్ టీపీఎస్ స్కీమ్. అది 2 years లోపల వీ డగ్ అబౌట్ 1000 ponds అనేది టార్గెట్. అది వీ డగ్ అబౌట్ 2 years లోపల అబౌట్ 400 ponds నేనున్నంత వరకు డిగ్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి మళ్ళీ వెంట్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. అంటే మీరు ఫిషర్ కార్పొరేషన్ ఉన్నప్పుడు అంటే ఏ టైప్ ఆఫ్ ఉంటుంది చేపలు అండి? అంటే మన ఆంధ్రాలో ఉన్నట్లు చేపల, లేదంటే అక్కడ తగ్గట్టు సీడ్స్? 2 రకాలు ఉండేయండి. ఒకటి ఇండియన్ మేజర్ కార్ప్ అని ఉంటుంది. ఇండియన్ మేజర్ కార్ప్ అంటే రోహు, కట్ల, మృగాల్ 3 మనకి ఇక్కడ దొరికేవి. శిలావతి అని ఒకటి అంటారు, తర్వాత బొచ్చు చేప అంటారు, బొచ్చు, రవ్వు, తర్వాత కొరమీను లాంటివి కూడా అక్కడ. కొరమీను అంటే అది వైల్డ్ అండి. కొరమీను కల్టివేషన్ మన ఆంధ్రాలో కూడా చాలా తక్కువ. యాక్చువల్ కల్చరింగ్ కొరమీను చాలా కష్టం, ఎందుకంటే ఇట్స్ అ ప్రిడేటరీ కైండ్ ఆఫ్ అ ఫిష్. అది కార్నివరస్ ఫిష్. అది అన్లైక్ మిగిలిన వెజిటేరియన్ ఫిష్, ఇదేమో నాన్ వెజిటేరియన్ ఫిష్. సో కొరమీను అన్నీ తినేస్తుంది, కాబట్టి దాన్ని కల్చర్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. చాలా తక్కువ మంది చేస్తారు. అక్కడ ఏంటంటే కొరమీన్ వైల్డే దొరుకుతుంది, కానీ వైల్డే. అక్కడ ఏంటంటే ఇంకా ప్రిస్టైన్ అండి. అక్కడ మీరు తీసుకొచ్చిన చేపల్ని ఇటువైనా ఎక్స్పోర్ట్ చేసేవారు, లేదా అక్కడ పబ్లిక్ సరిపోయేది? అక్కడ అసలు డిమాండ్ సప్లై గ్యాప్ ఈ రోజు కూడా ఫిల్ అవ్వలేదండి. అంత చేసినా కానీ 25,000 ponds మేము కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత స్టేట్ అక్వాకల్చర్ మిషన్లో
స్టేట్ ఆక్వాకల్చర్ మిషన్ అనేది తర్వాత లాంచ్ చేశాను, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన తర్వాత చేశాను. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.